హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు విద్యా సంస్థలు అనుమతులను రద్దు చేస్తామని నకిరేకల్ ఏఈఓ మేఘా నాగయ్య బుధవారం దిశ పత్రికతో అయితే తెలిపారు. అయితే గతంలో కూడా దిశ దినపత్రికలోని ప్రైవేట్ దోపిడీ షురు అనే స్టోరీతోని పరిచితమైంది దీని గురించి. అయితే దీనికి స్పందించిన అధికారులు, విద్యార్థి సంఘాలు, నాయకులు అయితే నకిరేల్ పట్టణంలోని మంగళవారం, బుధవారం ప్రైవేటు స్కూళ్లపైన దాడులైతే నిర్వహించారు. దీంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నారాయణ స్కూల్ ఆవరణలో అయితే ఏకంగా 3 గదుల్లోని పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ విక్రయిస్తున్నట్లుగా అధికారులకు గుర్తించారు. వెంటనే అధికారులు ఆ 3 గదులని కూడా వెంటనే సీజ్ కూడా చేశారు. ఇక ఆ నారాయణ స్కూల్‌లోని అలా ఉంటే, ఇక శ్రీ చైతన్య స్కూల్‌లో కూడా ఇంక అంతకన్నా దారుణమని చెప్పాలి. ఇక బయటే పాఠ్యపుస్తకాలను అమ్ముతుండగా విద్యార్థి సంఘాలు అయితే పట్టుకున్నాయి. ఆ స్కూల్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్లుగా ఏఈఓ నాగయ్య అయితే తెలిపారు. ఈ సందర్భంగా ఏఈఓ నాగయ్య మాట్లాడుతూ నారాయణ, శ్రీ చైతన్యతో పాటుగా మరికొన్ని విద్యాసంస్థలు విచ్చలవిడిగా వారికి ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసి దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నారాయణ స్కూల్ అనేది మంత్రి నారాయణకి సంబంధించిన వల్ల ఆయన తీవ్ర టెన్షన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.